ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిన తర్వాత అసలు మన దేశంలో జనం సంఖ్య ఎంత అన్నది అధికారికంగా తేల్చే సమయం వచ్చేసింది. 2021లో జరగాల్సిన జనగణన కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం అంచనాలతోనే పాలన సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు క్షేత్రస్థాయిలో వాస్తవ లెక్కలు తేల్చడానికి సిద్ధమైంది. ఈ భారీ ప్రక్రియ కోసం సుమారు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు రంగంలోకి దిగనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జనగణన ప్రక్రియగా రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. కేవలం మనుషులను లెక్కించడమే కాకుండా దేశంలోని ప్రతి కుటుంబం ఆర్థిక స్థితిగతులు, విద్య, ఉపాధి, నివాస సౌకర్యాల వంటి సమగ్ర సమాచారాన్ని ఈ సర్వే సేకరిస్తుంది. గత 10 ఏళ్లలో దేశంలో వచ్చిన మార్పులు, పెరిగిన అవసరాలు, భవిష్యత్తు ప్రణాళికలకు ఈ గణాంకాలే ప్రాతిపదిక కానున్నాయి. ఈసారి జనగణనలో మునుపటి కంటే భిన్నంగా అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నారు. కాగితంపై రాసుకునే పాత పద్ధతులకు స్వస్తి చెప్పి డిజిటల్ విధానంలో వివరాలను సేకరించనున్నారు. దీనివల్ల తప్పులు దొర్లే అవకాశం తక్కువగా ఉండటమే కాకుండా ఫలితాలు కూడా వేగంగా వచ్చే అవకాశం ఉంది. ఇంటింటికి తిరిగే ఎన్యూమరేటర్స్ నేరుగా మొబైల్ యాప్స్ ద్వారా సమాచారాన్ని నమోదు చేస్తారు. ఈ భారీ కసరత్తు ద్వారా వచ్చే డేటా కేవలం అంకెలు మాత్రమే కాదు, రాబోయే దశాబ్ద కాలం పాటు దేశ అభివృద్ధి పథాన్ని నిర్దేశించే దిక్సూచిగా ఉంటుంది. అందుకే ఈ ప్రక్రియపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్యుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కరోనా వల్ల ఏర్పడిన విరామం తర్వాత దేశంలోని మారుమూల ప్రాంతాల వరకు వెళ్లే ప్రతి ఒక్కరిని ఈ లెక్కల్లో చేర్చటం ఒక సవాల్తో కూడుకున్న పని. కానీ డిజిటల్ మౌలిక వసతులు పెరగటంతో ఈసారి ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సామాన్యుడికి అందే సంక్షేమ పథకాల నుంచి దేశ రక్షణ వ్యూహాల వరకు అన్నింటికీ ఈ గణాంకాలే పునాదిగా ఉంటాయి. భారతదేశంలో జనగణన అనేది కేవలం అంకెల సేకరణ మాత్రమే కాదు, ఇది నిధుల పంపిణీ, రాజకీయ ప్రాతినిధ్యాన్ని నిర్ణయించే శక్తివంతమైన సాధనం. నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ అంశం నేరుగా ఈ జనాభా లెక్కలతోనే ముడిపడి ఉంటుంది. 2026 తర్వాత జరిగే మొదటి జనగణన ఆధారంగానే లోక్సభ సీట్ల సంఖ్య పెరగనుంది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల మధ్య రాజకీయ సమతుల్యత దెబ్బతింటుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులో నష్టం జరుగుతుందన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా పంపిణీలో కూడా ఈ గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే కులగణన చేపట్టాలనే డిమాండ్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏ సామాజిక వర్గం జనాభా ఎంత ఉందో తెలిస్తేనే వారికి తగిన రిజర్వేషన్స్, సంక్షేమ పథకాలు అందుతాయని విపక్షాలు వాదిస్తున్నాయి. అయితే ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా స్పష్టత లేదు. 10 ఏళ్లకోసారి జరగాల్సిన ఈ ప్రక్రియ 6 ఏళ్లు ఆలస్యం కావటంతో ప్రభుత్వం వద్ద ఉన్న పాత డేటా ఇప్పుడు ఏమాత్రం సరిపోవడం లేదు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్తగా పెరిగిన జనాభాకు తగినట్టుగా రేషన్ కార్డ్స్, పెన్షన్స్, ఇతర రాయితీలు అందించాలంటే ఈ లెక్కలు తేలడం అత్యవసరం. జనాభా ప్రాతిపదికన దేశవ్యాప్తంగా వనరుల పంపిణీ జరగాల్సి ఉండటంతో ప్రతి ఒక్కరి వివరాలు నమోదు కావటం చాలా ముఖ్యం. ముఖ్యంగా వలస కార్మికులు, అట్టడుగు వర్గాల ప్రజల స్థితిగతులను ఈ సర్వే స్పష్టంగా బయటపెట్టనుంది. కేవలం జనాభా పెరుగుదలనే కాకుండా సామాజిక మార్పులను కూడా ఈ డేటా బయటపెట్టనుంది. అందుకే రాజకీయ పార్టీలన్నీ ఈ జనగణనపై తమ సొంత వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను తొలగించడానికి ఈ గణాంకాలు ఒక ఆధారంగా నిలుస్తాయి. డిజిటల్ ఇండియా నినాదంతో సాగుతున్న ఈ కాలంలో జనగణన కూడా పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారిపోతోంది. గతంలో ఎన్యూమరేటర్స్ ఫారాలు పట్టుకుని ఇంటింటికి తిరిగి వివరాలు రాసుకునేవారు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ ద్వారా సమాచారాన్ని సేకరించి అక్కడికక్కడే సర్వర్కు పంపేలా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల డేటా ప్రాసెసింగ్ టైం గణనీయంగా తగ్గుతుంది. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించే అవకాశం ఉంది.
జనాభాలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న మన దేశంలోని సుమారు 140 కోట్లకు పైగా ఉన్న జనాభాను లెక్కించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మారుమూల గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల్లోని కాంక్రీట్ జంగిల్లో ప్రతి గడపను తట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా 16కు పైగా భాషల్లో ఈ సర్వే నిర్వహించనున్నారు. అలాగే ట్రాన్స్జెండర్ సహా ఇతర వర్గాల వివరాలను కూడా స్పష్టంగా సేకరించేలా ప్రశ్నాపత్రాన్ని రూపొందించారు. గతంలో కంటే ఈసారి ప్రజల నుండి సేకరించే సమాచారం మరింత లోతుగా ఉండబోతోంది. ఇంట్లో ఉన్న గ్యాస్ కనెక్షన్ నుంచి మొదలుకొని వాడుతున్న వాహనాలు, ఇంటర్నెట్ సౌకర్యం వరకు ప్రతి చిన్న విషయాన్ని నమోదు చేస్తారు. ఈ వివరాల ఆధారంగానే దేశంలోని మధ్యతరగతి జనాభా ఎంత పేదరికం, ఏ స్థాయిలో ఉందనే విషయాలు అధికారికంగా బయటకు వస్తాయి. కేవలం జనాభా పెరుగుదల రేట్నే కాకుండా మరణాల రేట్, వలసల తీరును కూడా ఈ గణాంకాలు వెల్లడించనున్నాయి. దేశంలోని వనరుల పంపిణీకి ఈ డేటా ఒక శాస్త్రీయమైన పునాదిగా మారుతుంది. పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఎక్కడ ఎక్కువ దృష్టి పెట్టాలో ఈ సర్వే స్పష్టం చేస్తుంది. పట్టణీకరణ వేగం ఎలా ఉంది, ఏ రాష్ట్రాల్లో యువత జనాభా ఎక్కువగా ఉంది వంటి కీలక అంశాలు దీని ద్వారా వెల్లడవుతాయి. మౌలిక సదుపాయాల కల్పనకు ఈ సమాచారం ఎంతో దోహదపడుతుంది. జనగణన ప్రక్రియలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు డేటా భద్రత మరియు గోప్యత. కోట్ల మంది పౌరుల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నప్పుడు ఆ సమాచారం దుర్వినియోగం కాకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత. ఆధార్ డేటాతో ఈ వివరాలను అనుసంధానించే విషయంలో కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జాతీయ భద్రత అభివృద్ధి కోసం ఈ సమాచారం తప్పనిసరి అని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఎన్యూమరేటర్స్ కి శిక్షణ ఇవ్వటం, వారికి అవసరమైన సాంకేతిక పరికరాలను అందించడం వంటివి భారీ ఖర్చుతో కూడుకున్న పనులు. ఈ మొత్తం ప్రక్రియ కోసం కొన్ని వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించనుంది. ఈ గణాంకాలు కేవలం ప్రభుత్వానికే కాకుండా వ్యాపార సంస్థలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. మార్కెట్ రీసెర్చ్ చేసే వారికి, కొత్త పెట్టుబడులు పెట్టేవారికి దేశంలోని జనాభా ఎంత అన్న విషయం మార్గదర్శిలా పనిచేస్తుంది. రాబోయే 10 ఏళ్లలో దేశానికి ఎన్ని పాఠశాలలు కావాలి, ఎన్ని హాస్పిటల్స్ నిర్మించాలి, ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించాలి అనే అంశాలపై ఈ సర్వే స్పష్టత ఇస్తుంది. జనాభా పెరుగుదల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. కరోనా మహమ్మారి నేర్పిన పాఠాలతో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరమైన సమాచారం కూడా దీని ద్వారా లభిస్తుంది. 2026లో ప్రారంభమయ్యే ఈ జనగణన యజ్ఞం పూర్తయ్యేసరికి భారతదేశం యొక్క అసలు స్వరూపం ప్రపంచానికి తెలుస్తుంది.